శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025 ఏప్రిల్ 6వ తేదీన ఆదివారం రోజున శ్రీరామనవమి పండగ రాబోతుంది. రామనవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండగ. హిందువులు ఈ పండగని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి రోజున గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కట లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళల్లో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినాన్ని ప్రజలందరూ కూడా పండగలా జరుపుకుంటారు. 14 సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగింది అని ప్రజల విశ్వాసం. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు ఆంధ్రప్రదేశ్లో గల భద్రాచలం నందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవంగా జరుపుతారు. ఈ శ్రీరామనవమి మహాపుణ్య దినం. అయితే ఈ శ్రీరామనవమి రోజున ఈ చెట్టుని తాకితే చాలు 1 గంటలోపు మీ దరిద్రం పోతుంది, మీకుండే కష్టాలు కూడా పోతాయి, జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, మీ జాతకం పూర్తిగా మారిపోతుంది, మీకుండే దోషాలు గండాలు దారిద్రాలు ఆ చెట్టు లాక్కొని మీకు తిరుగులేని ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఈరోజు మీరు ఈ చెట్టుని తాకితే శ్రీ సీతారాముల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శ్రీరామ నవమి రోజున ఈ చెట్టుని తాకితే మీ ఒంట్లోని నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది, రోగాలు పోతాయి, మీ శరీరానికి నూతన శక్తులు వస్తాయి. హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూశారు. అందుకే ఆవుల వంటివి పూజానీయ జంతువులు అయ్యాయి. కొన్ని నదులు స్థలాలు పుణ్యస్థలాలయ్యాయి, కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఎలా వచ్చిందో, ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూస్తారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకొని కేంద్రాల్లో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటుగా వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము, బాధ వంటివి ఉంటాయని పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైనది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ప్రత్యేకించి శ్రీరామ నవమి రోజున కేవలం ఈ చెట్టుని తాకితే చాలు, శ్రీరామ నవమి వరకు మీకు తిరుగు అనేదే ఉండదు. తప్పకుండా సంవత్సరం అంతా మీకు ధనం వస్తూనే ఉంటుంది. 1 గంటలో మీ ఒంట్లోని దారిద్రాలు గండాలు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి, జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సీతారాముల వారి యొక్క అనుగ్రహము కలుగుతుంది. అశోక చెట్టు అంటే శోకం లేకుండా చేసే చెట్టు అని అర్థం. ఈ పువ్వులను ఆలయ అలంకరణలో ఉపయోగిస్తూ ఉంటారు. బుద్ధుడు అశోక వృక్షం కింద జన్మించాడని చెప్తుంటారు. అందువల్ల వీటిని బౌద్ధ గ్రామాల్లో ఎక్కువగా ఆలయాల్లో నాటుతూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో మనకు కనిపించే అశోక వృక్షాలు అసలైన అశోక వృక్షాలు కావు. ఈ వృక్షాలను ఇంట్లో పెంచకూడదు. ఆ వృక్షాలు మిమ్మల్ని దుఃఖంలో శోకంలో నింపుతాయి. నిజమైన అశోక వృక్షం పేరు సీతా అశోక వృక్షం. ఈ సీతా అశోక వృక్షం కింద సీతాదేవి శ్రీరాముని కోసం ఎదురు చూసింది. లంకలో సీతను ఈ వృక్షం కిందే రావణాసురుడు ఉంచాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ వృక్షం కింద సీతాదేవి చాలా రోజులు కూర్చొని ఉంది. ఈ సీతా అశోక వృక్షానికి పువ్వులు ఫలాలు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చూసే అశోక వృక్షాలకు పువ్వులు పూయవు. ఈ చెట్టు దుఃఖాన్ని తొలగించవు, మరి దుఃఖాన్ని పెంచుతాయి.
సీత అశోక వృక్షాలు దుఃఖాన్ని తొలగిస్తాయి. ఈ సీత అశోక వృక్షాన్ని తాకితే చాలు మీకు వచ్చే చాలా దుఃఖాలు, శరీరంలో ఉండే నొప్పులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. సీత అశోక వృక్షాన్ని తాకితే అనేక పాపాలు తొలగిపోయి శరీరం ఆరోగ్యవంతం అవుతుంది. మీ జాతక చక్రంలో ఉండే దోషాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. శ్రీరామ నవమి రోజు ఈ సీత అశోక చెట్టును తాకితే చాలా మంచిది. కానీ ఈ సీత అశోక చెట్లు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. కనుక మీకు అందుబాటులో ఉండే సీత అశోక చెట్టు వృక్షాన్ని తాకండి. అది లేకుంటే ఈరోజు మామిడి చెట్టుని తాకండి. సీత అశోక వృక్షాన్ని లేదా మామిడి చెట్టుని ఈ రెండింటిలో ఏదో ఒక చెట్టుని తాకితే సరిపోతుంది. శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్కరూ అశోక చెట్టు దగ్గరకు కానీ లేదా మామిడి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళి మీకు ఏ చెట్టు అందుబాటులో ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ముందు చెంబుతో నీళ్లు పోయండి. ఆ తర్వాత ఆ చెట్టుకు నమస్కరించి మీ మనసులోని కోరిక చెప్పుకోండి. తర్వాత చెట్టును ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ సార్లు తాకండి. కనీసం 11 సార్లు అయినా తాకాలి. ఆ తర్వాత చెట్టు దగ్గర కాసేపు కూర్చోండి. ఆ చెట్ల నుండి వచ్చే గాలిని పీల్చండి. ఎందుకంటే ఈ గాలి వలన మీ ఒంట్లో ఉండే అనేక రకాల రోగాలు, దారిద్రాలు, దోషాలు, నెగటివ్ ఎనర్జీ అన్నీ తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం వస్తుంది. అసలు ఇంత ప్రాసెస్ మేము చేయలేము అనుకునేవారు చెట్టును తాకి ఆ చెట్టు దగ్గర 5 నిమిషాలు కూర్చుని ఇంటికి వస్తే సరిపోతుంది. 1 గంటలో దరిద్రం పోతుంది. మీ జాతకం మారిపోతుంది. మీ ఒంట్లోని దోషాలు పోతాయి. జన్మ జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఎందుకంటే అశోక చెట్టుకు అలాగే మామిడి చెట్టుకు ఎన్నో శక్తులు ఉంటాయి. మామిడి చెట్టు మహాలక్ష్మీదేవికి ఇష్టమైన చెట్టు. హిందువులు ఏ పూజ చేసినా ముందుగా ఇంటికి మామిడి ఆకులు, తోరణాలు కడతారు. శివపుత్రులు గణపతి, సుబ్రహ్మణ్య స్వాములకు మామిడి పండ్లంటే ఎంతో ప్రీతి. సుబ్రహ్మణ్యుడు ఏ ఇంటికి పచ్చని తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంట్లో సంపద, మంచి పంట కలుగుతుందని దీవిస్తాడు. కలశంలో కూడా మామిడి ఆకులను వాడుతారు. మామిడి చెట్టు అధికంగా ఆక్సిజన్ విడుదల చేస్తుంది. అందుకే మామిడి ఆకులతో తోరణాలు కడుతూ ఉంటారు. మామిడి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కనుక ఈరోజు సాయంత్రం లోపు మామిడాకులు కానీ సీత అశోక వృక్షాన్ని కానీ తాకి మీ కుటుంబమంతా కూడా అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో సంతోషంగా ఆనందంగా జీవించండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, జై శ్రీరామ్ అనే చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.